హలో ఫ్రెండ్స్! సంక్రాంతి కానుకగా అయితే 'రామ్ చరణ్' తన అభిమానులకి 'గేమ్ చేంజర్' మూవీని పెద్ద గిఫ్టే ఇచ్చాడనే చెప్పవచ్చు. ఈ మూవీ వల్ల అభిమానులైతే చాలా సందడి చేసుకుంటున్నారనే చెప్పుకోవచ్చు. అయితే ఈ మూవీ తాను ఊహించినంతగా పెద్ద కలెక్షన్స్ అయితే రాబట్టలేకపోయింది మొదటి రోజు. చాలా నెగెటివ్‌గా రివ్యూస్ ఇవ్వడం వల్ల మూవీ అయితే డల్ అయిందనే చెప్పవచ్చు. కానీ చూసిన వాళ్ళంతా మూవీ అయితే చాలా బావుంది, కానీ రివ్యూయర్స్ ఎందుకు ఇలా చెప్తున్నారో అంటూ చాలా మండిపడుతున్నారు. అయితే చిరంజీవి కూడా ఈ కారణంగా తన ట్విట్టర్ వేదికగా అయితే కావాలనే వాళ్ళు నా కొడుకుని నెగెటివ్ చేయాలని చూస్తున్నారు. మూవీ చాలా బావుంది. నేను చూసి వచ్చాను. ఎందుకు మరి ఇలా నెగెటివ్ రివ్యూస్ ఇస్తున్నారో నాకు అర్థం కావట్లేదు అంటూ చాలా ఫైర్ అయిన విషయం కూడా మనందరికీ తెలిసిందే. మొదటి రోజు సినిమాకి ఎంత నెగెటివ్ వచ్చినా సరే, రెండవ రోజు మాత్రం చాలా పాజిటివ్ రెస్పాన్స్ అయితే రావడం జరిగింది. అయితే మొదటి రోజు ఈ మూవీ ఎంత కలెక్ట్ చేసిందో రిపోర్ట్ అయితే వచ్చేసింది. ఈ మూవీ అయితే మొత్తంగా 100,00,00,000 అయితే కలెక్ట్ చేసిందంటూ నెటిజన్లు అయితే తెలియజేస్తున్నారు. అయితే కొంతమంది మెగా ఫ్యాన్స్ అయితే మొదటి రోజు ఎంత నెగెటివ్ వచ్చినా సరే రెండవ రోజు దూసుకుపోతుంది. ఇలా చాలా సార్లు అయితే చాలా సినిమాలకే జరిగింది. మొదటి రోజు ఎంత నెగెటివ్ వచ్చినా ఆ సినిమా తర్వాత మాత్రం బావుంది అంటూ సూపర్ హిట్ అయిన సినిమాలు కూడా ఉన్నాయి. అదే జాబితాలోకి 'గేమ్ చేంజర్' మూవీ కూడా వస్తుంది అన్నా నువ్వేం బాధపడకు అంటూ 'రామ్ చరణ్‌కి' అయితే అండగా నిలుస్తున్నారు మెగా ఫ్యాన్స్. ఏదేమైనప్పటికీ 'రామ్ చరణ్' అయితే ఈ రిజల్ట్ పరంగా కొంచెం డల్ అయ్యాడనే చెప్పవచ్చు. ఒక్క పోస్ట్ కూడా ఇప్పటివరకు ఇన్‌స్టాగ్రామ్‌లో కానీ, ట్విట్టర్‌లో గానీ పెట్టలేదు మూవీ గురించి. ఈ మధ్య 'సలార్', 'పుష్ప', 'కేజీఎఫ్' ఇలాంటి మూవీస్‌కే ఎక్కువ ఆదరణ అయితే దక్కింది. అలాంటి సీన్‌లుంటేనే నచ్చుతాయా మీకు? కంటెంట్ ఉన్న స్టోరీస్ నచ్చవా? అంటూ చాలామంది నెటిజన్లు అయితే కొందరి మీద అయితే మండిపడుతున్నారనే చెప్పవచ్చు. అలాగే ట్విట్టర్‌లో అయితే మెగా ఫ్యాన్స్ వర్సెస్ అల్లు అర్జున్ ఫ్యాన్స్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే రచ్చ జరుగుతూనే ఉంది. ఏదేమైనప్పటికీ లాస్ట్‌కి వాళ్ళు బానే ఉంటారు. మూవీ హిట్ అయినా, హిట్ అవ్వకపోయినా వాళ్ళు హ్యాపీగానే ఉంటారు. కానీ మధ్యలో ఈ ఫ్యాన్స్ రచ్చ ఎక్కువైపోతుందని